ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ కలిగిన యావత్తును బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది పిల్లారా, ఒక చిన్న పాట పాడతాను. పాడెద దేవా నీ మంచితనము, పొగడెద దేవా నీ మంచితనము, పాడెద దేవా నీ మంచితనము, పొగడెద దేవా నీ మంచితనము, స్తుతించెదను కీర్తించెదను, స్తుతించెదను కీర్తించెదను, అంతని ఎంతని ఏమి చెప్పగలను, ఎంతో ఎంతో మంచివాడవు, అంతని ఎంతని ఏమి చెప్పగలను, ఎంతో ఎంతో మంచివాడవు, మంచివాడవు యేసు, 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 మంచివాడవు. ఊహకు తోచదు నీ మంచితనము, భాషకు అందదు నీ మంచితనము, ఊహకు తోచదు నీ మంచితనము, భాషకు అందదు నీ మంచితనము, నీ వంటి వారు ఒక్కరు లేరు, నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవొక్కడివే మంచివాడవు, నీవొక్కడివే మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు. పాడెద దేవా నీ మంచితనము, పొగడెద దేవా నీ మంచితనము, పాడెద దేవా నీ మంచితనము, పొగడెద దేవా నీ మంచితనము, స్తుతించెదను కీర్తించెదను, స్తుతించెదను కీర్తించెదను, అంతని ఇంతని ఏమి చెప్పగలను, ఎంతో ఎంతో మంచివాడవు, అంతని ఇంతని ఏమి చెప్పగలను, ఎంతో ఎంతో మంచివాడవు. దేవునికి స్తోత్రం. నిజమే ప్రియులారా, మన దేవుడు చాలా మంచోడు, చాలా గొప్పోడు. ఆయన వంటి మంచి దేవుడు, ఆయన లాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు కదా, ఉన్నారా? లేరు. ఆయన మంచితనాన్ని వర్ణించడానికి, పాడడానికి ఈ ఎపిసోడు సరిపోదు, నా జీవితం కూడా సరిపోదు. ఏదో పాడాలని పాడనంతే. మీ అంత మంచి స్వరాలు నాకు లేవు, ఏదో గార్ధాబ స్వరము. మరి వెంటనే మీకు అనిపిస్తుంది కొంతమందికి, మరి గాడిద స్వరం అప్పుడు ఎందుకు పాడావయ్యా, నీ టాలెంట్ చూపించుకోవడానికి? టాలెంట్ ఏమి లేదు నాన్న, టాలెంట్ ఏది లేదు తల్లి. మరి ఎందుకు పాడావంటే ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని కొనియాడకుండా, పాడలేకుండా ఉండలేకపోయాను కాబట్టి పాడాను, కానీ నాకు పాటలు వచ్చని చెప్పడానికైతే కాదు. నాకు ఏ పాటలు రావు, నాకేమీ రాదు. నేను అజ్ఞానిని, వెర్రివాడిని. అయితే పిల్లారా, ఈ అజ్ఞానిని
ఈ వెర్రివాడిని, ఈ గాడిదను దేవుడి చేతికి అప్పగించుకున్నాను. కాబట్టి దేవుడు ఈ విధంగా నన్ను వాడుకుంటున్నాడు. ఆయన గురించి పాడకుండా ఉండలేను కాబట్టి పాడాను. ఆయన గురించి చెప్పకుండా ఉండలేను కాబట్టి చెబుతున్నాను. ఆయనకు ప్రార్థన చేయకుండా బ్రతకలేను కాబట్టి బ్రతుకుతున్నాను. ప్రార్థన చేస్తూ బ్రతుకుతున్నాను. నా ప్రాణం నిన్ను స్తుతించకుండా ఉండలేదయ్యా, నీ మాటలు నాలో లేకుండా బ్రతుకలేనయ్యా. అది విషయం. నా ప్రాణం ఆయన స్తుతించకుండా ఉండలేదు, అందుకే పాడుతున్నాను. నీ వాక్యము నేను ప్రకటించకుండా ఉండాలేనయ్యా, ప్రార్థన నీకు చేయకుండా బ్రతుకాలేనయ్యా. పిల్లరా, ఆయన వాక్యం చెప్పకపోతే నా మనసు ఊరుకోదు. వాక్యం చెప్పకపోతే, ఆ రోజు సేవ చేయకపోతే నేను చచ్చిన శవంలాగా మారిపోతాను. ఆయనకు ప్రార్థన చేయకపోతే ఒక్క అడుగు తీసి అడుగు వేయలేని బ్రతుకున్నది, ఒక్క పూట బ్రతకలేని బ్రతుకున్నది. శరీరం నిండా రోగాలే, వ్యాధులే, బలహీనతలే, అవమానాలు, నిందలతో ఉన్నవాడిని. ఆ ప్రార్థనా బలంతో బ్రతుకుతున్నాను. ఆయన వాక్యం ప్రకటించకపోతే నా బ్రతుకు శ్రమల పాలైపోతుంది. కాబట్టి ఆయన వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, పాడకుండా, స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. అందుకేనయ్యా నా స్తుతులయ్యా, అందుకేనయ్యా నా స్తోత్రాలయ్యా. వాక్యము నేను ప్రకటించకుండా ఉండాలేనయ్యా, ప్రార్థన నీకు చేయకుండా బ్రతుకాలేనయ్యా. స్వరం ఉండి కాదు, పాటలు వచ్చి కాదు, ఏం పాటలు రావు. ఈ రోజుకి అందరిని అడుగుతూ ఉంటాను పాటలు నేర్పమని. స్వరం ఏమీ లేవు, సరిగమలు ఏమీ రావు, తాళాలు తప్పట్లు ఏమీ తెలవు. ఏంటంటే దేవుని స్తుతించకుండా ఉండలేను కాబట్టి అలా గాడిద స్వరం వేసుకుని పాడేస్తున్నాను. నా ప్రాణం నిన్ను స్తుతించకుండా ఉండలేదయ్యా, నీ మాటలు నాలో లేకుండా బ్రతుకాలేనయ్యా. ఈరోజు ఈ కుంటివాడిని, ఈ పేదవాడిని, ఈ అజ్ఞానిని, ఈ వెర్రివాడిని, ఈ తెంగరోని నడిపిస్తుంది తెలుసా దేవుని వాక్యం. బ్రతికిస్తుంది తెలుసా దేవుని మాట, దేవుని శక్తి. వీళ్ళ ఆదరిస్తుంది తెలుసా దేవుని మహాకృప. మరి చెప్పండి, ఆయన కృపను మనం కొనియాడకుండా ఉండగలమా? ఆయన నామాన్ని ప్రకటించకుండా ఉండగలమా? ఆయన ప్రేమ నీకు అర్థమైతే, ఆయన కృప నీకు అర్థమైతే, ఆయన చేసిన మేలు నీకు అర్థమైతే, ఆయన గొప్పతనం నీకు అర్థమైతే, ఆయన గురించి కొనియాడకుండా ఉండలే. అయ్యా పాస్టర్ గారు, మీకు ఏంటండి బాబు, ఏ ఫారెన్ డబ్బో వస్తుంది, మీరు ఎన్ని కబుర్లు అని చెప్తారు అనుకుంటున్నారు కదా చాలామంది. హలో, నాకు ఏ విదేశీ సహాయం లేదు, ఏ మిషన్లు అండ లేదు, నాకే చెక్కులు రావు, నేను ఎవరికి లెక్క చెప్పవలసిన పని లేదు, నేను ఏ దొంగ లెక్కలు పుట్టించి సర్ది చెప్పవలసిన పని లేదు. నిత్యము ఆయన మీద ఆధారపడుతూ ఏ రోజుకు ఆ రోజు ఆయన కృపతో ముందుకు సాగిపోతుంది బ్రతుకు. కాబట్టి ఏ విదేశీ సహాయాలు లేవు. బలవంతుని అనుకుంటున్నారేమో ఏండి చాలామంది, మీకు ఏంటండి అందంగా, బలంగా, దిట్టంగా మీ జీవితం ఉండొచ్చు, అందుకే ఎంతో సంతోషమైన కబుర్లు చెప్తున్నారండి. మాకు బోళ్ళు బాధలు ఉన్నాయండి, మాకు బోళ్ళు వ్యాధులు ఉన్నాయి, బోళ్ళు కష్టాలు ఉన్నాయి, బోళ్ళు అప్పులు ఉన్నాయి, మా బిడ్డలు కోల్పోయి ఉన్నాం, మా భర్తను కోల్పోయి ఉన్నాం, లేకపోతే సర్వం కోల్పోయి ఉన్నాం అని నువ్వు అంటున్నావేమో. బిడ్డా, ఈరోజు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నా నా జీవితంలో కూడా చాలా వ్యాధులు ఉన్నాయి, శిరస్సు నుంచి పాదం దాకా వ్యాధులు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? చాలా వ్యాధులు ఉన్నాయి. నేను వికలాంగుణ్ణి, మీరు అనుకున్నట్టు బలవంతుణ్ణి ఏం కాదు, నేను శక్తిహీనుడిని పిల్లారా. అయినను ఎంత సంతోషంగా ఎందుకున్నానంటే, వీటన్నింటినీ తప్పించి, వీటన్నిటినీ తొలగించి, ఇవన్నీ ఉన్నా సంతోషింపజేసే చెప్పసఖ్యము కానీ మహిమానందం ఇచ్చే యేసయ్య ఈ గుండెల నిండా ఉన్నాడు. అది ఈ సంతోషానికి కారణం, ఈ ధైర్యానికి కారణం.
ఈ సేవ చేయడానికి కూడా కారణం అదే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకెన్నో సమస్యలున్నాయి, ఎన్నో వ్యాధులున్నాయి, ఎన్నో బాధలున్నాయి, ఎన్నో అప్పులున్నాయి, ఎన్నో కష్టాలున్నాయి, ఎంతో కన్నీరు ఉంది. అయినను విశ్వాసం ఉంచు. అయినను నీ విశ్వాసాన్ని వెల్లడిపరచు. ఈరోజు నా ప్రసంగ అంశమే అయినను. చూద్దాం బైబిల్ నుంచి కొన్ని మాటలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 9 వర్స్ 18. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఎంత విచారం! అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఏ విశ్వాసం అండి! వాట్ ఎ గ్రేట్ బిలీఫ్. ఒక అధికారి వచ్చి అన్నాడు యేసు ప్రభుతో, అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది, అయినా పర్వాలేదు, నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంటే చాలు, ఆమె బ్రతికిపోదు. ఈ విశ్వాసం నీకుందా? బిడా, నువ్వేయో కోల్పోయావు, నష్టపోయావు, అండ్ ఈ రోగములతో చచ్చిపోతున్నావు, దినదినము శ్రమలతో నలిగిపోతున్నావు. అయినను నువ్వు విశ్వాసం ఉంచు. ఈ కుమార్తె చనిపోయింది, ఈ అధికారి కుమార్తె చనిపోయింది, అయినను విశ్వాసం ఉంచాడు. అయినను విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు. నువ్వు కూడా నీ విశ్వాసాన్ని వెల్లడిపరచగలవా? ఈ పరిస్థితుల్లో కూడా, నీవున్న ఈ కష్టస్థితిలో, ఈ సమస్యల్లో, ఈ వ్యాధుల్లో, ఈ బాధల్లో, ఈ నిందల్లో, మరణ పడకలో ఉన్నా పర్వాలే, నీ పరిస్థితి ఏదైనాను కానీ నువ్వు విశ్వాసం ఉంచగలవా? నీ పరిస్థితి ఎలాగైనా ఉండని, ఎలాగైనా నీ బ్రతుకుండని, అన్నీ కోల్పోయావు అయినను, అన్నీ నష్టపోయావు అయినను, అన్ని రోగాలే అయినను, అన్ని వ్యాధులే అయినను, నిరుద్యోగం అయినను, నిందలు అయినను, అవమానం అయినను, కన్నీళ్లే అయినను, శ్రమలే అయినను, నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు కార్యం చేస్తాడు. ఈ అధికారి విశ్వాసం ఉంచాడు. దేవుడిని ఇంటికి తీసుకెళ్ళాడు యేసు ప్రభుని. యేసు ప్రభు ఆమె మీద చేతులంచక ఆమె బ్రతికేసింది. అది ఇటువంటి కష్టస్థితిలో చాలామంది బిడ్డలను కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, భార్యను కోల్పోయినప్పుడు, ఆస్తిని కోల్పోయినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు చాలామంది నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బిడ్డ, ఆ స్థితిలో కూడా నువ్వు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయగలడు. మరణము తీసివేసి జీవం ఇచ్చిన దేవుడు నిన్ను కూడా బ్రతికించగలడు, నిన్ను స్వస్థపరచగలడు. ఇంకొక మాట కూడా బైబిల్లో మీకు చూపిస్తా. లూకాసు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ద గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 వర్స్ 5. నేను చదువుతున్నాను. సీమోను మాట్లాడుతున్నాడు, చూడండి. ఏలినవాడా, రాత్రంతయు మేము శ్రమపడ్డాం, ప్రయాసపడ్డాం, వలలు వేసాం అని అక్కడ చెబుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అక్కడ ఆ లాస్ట్కి వచ్చినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా వలలు వేసాం, అయినను ఒక చేప కూడా పడలేదు, తినడానికి ఆహారం ఏమీ లేదు అని చెప్పి దేవుడికి అంటాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఎస్, సీమోను కొంతమంది బృందము రాత్రంతా ప్రయాసపడ్డారు, వలలు వేశారు, కానీ ఒక్క చేప కూడా పడలే. వ్యాపారం కూడా పక్కన పెడితే తినడానికి కూడా ఆహారం లేదు. ఆ సమయంలో యేసు ప్రభు అంటున్నాడు, మీ పడవలు లోపలికి పోనివ్వండి, మరలా వలలు వేయండి అంటున్నాడు. సీమోను గారు అంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా వలలు వేసాం, ప్రయాసపడ్డాం, మేము చిన్నప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నాం, మాకు చేపలు పట్టడం వచ్చు, వలలు వేయడం వచ్చు, సముద్రంలో చేపలకు లోటు ఉండవు, అయినా కానీ ఎందుకో పడలే. అయినప్పటికీ నీ చెప్పినటువంటి నీ మాట చెప్పున మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినను మేము రాత్రంతా కష్టపడ్డాం, ఫలితం లేదు, అయినను నీ మాట చెప్పున వలేస్తాం. వీడారా, మీరు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, అయినా ఫలితం లేదు. మీరు ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారా, ఇంటిలో పది కష్టపడుతున్నారు, అంతా చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. అప్పులు అలాగే ఉంటున్నాయి, బాధలు అలాగే ఉంటున్నాయి, కన్నీళ్ళు అలాగే ఉంటున్నాయి, తిప్పలు అలాగే ఉంటున్నాయి, ఇల్లు పూర్తి అవుతలేదు, పెళ్ళి అవుతలేదు,
అయినను ఈరోజు దేవుడు చెప్పిన మాట చెప్పు నువ్వు చేయగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. బిడా ఇక్కడ పేతురు గారు అంటున్నాడు అయినను, లేక సీమోను గారు అంటున్నాడు అయినను నీ మాట చెప్పును వల వేస్తామని. ఎప్పుడైతే ప్రియులారా యేసు ప్రభు మాట చెప్పును వలలు వేశారో విస్తారమైన చేపలు వచ్చి వలలో పడిపోయాయి. వల లాగలేకపోతున్నారు. ఆ దూరంగా ఉన్న వాళ్ళని పిలిచారు, వాళ్ళు కూడా వచ్చారు. వీరు కలిసి లాగితే వీరు దోణి ప్రక్కవాళ్ళ దోణి 2 దోణులు నిండిపోయే చేపల రాసులు పడిపోయాయి. అంతకుముందు అదే సముద్రం, అదే వలలు, అదే మనుషులు, కానీ ఇందాక ప్రయాసపడితే ఫలితం లేదు. మరి ఇప్పుడు ఒక్కసారి వేయగానే ఇన్ని చేపలు ఎలా పడ్డాయి? ఏంటి తేడా అంటే ఇందాక వారి బ్రతుకులో యేసయ్య లేడు, వారు యేసయ్య మాట లేదు వారి జీవితంలో. ఎప్పుడైతే వారి బ్రతుకులకు యేసయ్య వచ్చాడో, ఎప్పుడైతే యేసయ్య మాట చొప్పున వేశారో, యేసయ్య మాట చొప్పున చేశారో ఈరోజు సమృద్ధి వచ్చింది. ఇంకొక చేప, ఒక పడవ చేపను దానం చేసేంత సమృద్ధి. ఇప్పుడు దాకా నీకే తికాణా లేదు, నీకే గతి లేదు. నువ్వే అప్పుల తిప్పల్లో ఉన్నావు, నువ్వే కష్టపడుతున్నావు, నువ్వే ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వే సమస్యల్లో ఉన్నావు. ఎవడికి 10 పైసలు సహాయం చేసే స్థితి నీకు లేదు, అందరినీ చేయి చాపడమే. కానీ ప్రియులారా నీ బ్రతుకులోకి యేసయ్యను ఆహ్వానించగలిగితే, యేసయ్య నీ బ్రతుకులోకి వచ్చినట్లయితే నీ చరిత్ర మారిపోద్ది. ఒకప్పుడు అందరినీ దేహాన్ని నువ్వు ఈరోజు పెట్టే స్థాయికి వెళ్ళిపోతావు, అప్పు చేసే నువ్వు అప్పిచ్చే స్థాయికి వెళ్ళిపోతావు, తోకగా ఉన్నావు నువ్వు తలగా మారిపోతావు, లేమిలో ఉన్న నీవు సమృద్ధిలోకి మారిపోతావు, కలిమిలోకి మారిపోతావు. దేవుడు నీ జీవితం అడుగు పెడితే నీ చరిత్ర ఇలా మారిపోద్ది. కాబట్టి ఈరోజు అన్ని నష్టపోయి ఉన్నావు, ప్రయాసపడిన ఫలితం లేని స్థితిలో ఉన్నావు. అయినను నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట చెప్పు నుంచి ఎందుకు చేయకూడదు? ఒక్కసారి దేవుడిని బ్రతుకులు ఎందుకు ఆహ్వానించకూడదు? ఆలోచించే. ఇంకొక మాట చదవనా? మీకా పుస్తకము 7వ అధ్యాయం 6-7 వచనాలు. మీకా 7వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదురు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను, ఈ మాట పట్టుకోండి, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదును, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. ఎస్, ఈరోజు నీ తల్లి నీకు శత్రువైందా? లేదా ఓ తల్లిదండ్రులారా మీ బిడ్డలే మీకు శత్రువులయ్యారా? నీ అన్నయ్య నీకు శత్రువయ్యాడా? నీ తమ్ముడే నీకు శత్రువయ్యాడా? నీ అక్కే నీకు శత్రువైందా? నీ చెల్లె నీకు శత్రువైందా? నీ బంధువులు నీకు శత్రువులయ్యారా? నిన్ను ఏడిపించేవారు నీ బంధువులేనా? నిన్ను గాయపరిచేవారు నీ శత్రువులు నీ తోబుట్టువులేనా? నీ తల్లిదండ్రులేనా? నీ బిడ్డలేనా? ఇదిగో ఎవరు నీకు ఆదరించేవారు లేరు, ఎవరు నిన్ను చేరదీసేవారు లేరు, ఎవరు నిన్ను పోషించేవారు లేరు, పిలిచి పట్టిన ముద్దు పెట్టేవాళ్ళు లేరు, ఆపదంటే ఆదుకునేవాడు లేరు. అయినను నీవు కూడా ప్రియులారా యెహోవా యందు నమ్మిక ఉంచగలిగితే, యేసు ప్రభు నమ్ముకోగలిగితే, యేసు ప్రభుకి మొరపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నీ జీవితంలో కూడా దేవుడు మరలా సంతోషాన్నిస్తాడు. రక్షణకర్తకు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు నిందిస్తున్నారో, ఎవరు అవమానిస్తున్నారో, ఎవరు గాయపరుస్తున్నారో, ఎవరు ఎక్కిరింతలు పాలు చేస్తున్నారో, నీ దుఃఖానికి కారణం ఎవరయ్యారో రేపొద్దున్న వాళ్ళ కళ్ళ ముందే నా దేవుడు నీ తల పైకెత్తుతాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఈరోజు నీ ఇంటి వారు నీకు శత్రులయ్యారు, నిన్ను బాధిస్తున్నారు, గాయపరుస్తున్నారు, ఏడిపిస్తున్నారు. అయినను నువ్వు యెహోవాకు ప్రార్థన చేయి, యేసు ప్రభువుకు ప్రార్థన చేయి. నీ చరిత్రను మారుస్తాడు, మరలా నీ జీవితంలో సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. బిడ్డలారా ఒక్క మాట చూడండి పిల్లారా, నెహెమీయా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఆ 2వ వచనంలో చివరి భాగం నేను చదువుతున్నాను. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని. ఈరోజు నీ ఇంట్లో శాపం ఉంది కదా, నీ ఇంట్లో దరిద్రం ఉంది కదా. ఏంటండి మా బ్రతుకు శాపం అయిపోయిందండి, ఒంటి నిండా రోగాలేనండి, ఇంటి నిండా అప్పులేనండి, మనసులో శాంతి లేదండి, నెమ్మది లేదండి, బ్రతుకేం బాలేదండి, చచ్చిపోదాం అనుకుంటున్నామండి అన్నావు. నీ ఇంట్లో శాపం ఉన్నా, అయినను నీ ఇంట్లో వ్యాధులున్నాయి, నీ బ్రతుకులో వ్యాధులున్నాయి, నీ బిడ్డల బ్రతుకు బాలేదు, అయినను నీ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మిక మాత్రం ఉంచుము. ఇదిగో ఆ అధికారి అంటున్నాడు, చనిపోయింది నా బిడ్డ, అయినను నువ్వు వస్తే నా బిడ్డ బతుకుతుంది. అదే విశ్వాసం నీలో ఉందా?
సీమోను అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప పడలే, ఆహారం లేదు, మాకు తింటాక లేదు, అయినను నీ మాట చెప్పుని చేస్తాం. ఆయన చేశారు, ఫలితాన్ని పొందుకున్నారు. ఇప్పుడు దాకా ఎవడెవడ మాట చెప్పున చేసావు, ఎవరెవరో మాట విన్నావు, ఎవరెవరినో నీ బ్రతుకులో చేర్చుకున్నావు. ఇప్పుడు నీ బ్రతుకులో యేసయ్యని చేర్చుకో, నీ ఇంట్లో యేసయ్యని చేర్చుకో, ఆయన చెప్పినట్టు చేయి. నీ బ్రతుకులు ఎంత కన్నీరున్నా, ఎంత శాపమున్నా, ఎంత దరిద్రం ఉన్నా, ఎన్ని బాధలున్నా, నీ పరిస్థితికి చేయి దాటిపోయినా, అయినను నీ విశ్వాసాన్ని వెల్లడిపరచగలిగితే, నీ విశ్వాసాన్ని కనబరచగలిగితే, నీ విశ్వాసాన్ని రుజువు చేసుకోగలిగితే, విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, ఆ శాపాన్ని దేవుడు తీసివేసి ఆశీర్వాదం ఇస్తాడు. నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ లేమిని కలిమిగా మారుస్తాడు, నిరుద్యోగిని ఉద్యోగిగా మారుస్తాడు, దరిద్రాలను ధనవంతురాలుగా చేస్తాడు, ఏంటి చిన్న సంఘాన్ని పెద్ద సంఘంగా చేస్తాడు, బలహీనుడు నిన్ను బలపరుస్తాడు, బలవంతుని చేస్తాడు, నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు, నీ అవమానానికి ప్రతిగా కీర్తిని ఖ్యాతినిస్తాడు. ఎస్, బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు దేవుడు, అవమానానికి ప్రతిగా ఘనతనిస్తాడు ఆయన. ఈరోజు అన్ని నిందలే, అన్ని అవమానాలే, అన్ని కన్నీళ్ళే, అన్ని శాపాలే, అన్ని బాధలే ఉన్నాయి. అయినను నీ విశ్వాసం ఉంచు, అయినను నీ విశ్వాసాన్ని వెల్లడిపరచు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను బిడ్డలారా. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సాహమైన వ్యాధులను కలుగును, వారు గాఢాంధకారంలోకి తోలివేయబడతారు. అదే కింద వచనం 9వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 9:1, యెషయా గ్రంథం 9:1 చదువుతున్నాడు, అయినను వ్యాధును పొందిన దేశం మీద మబ్బు నిలవదు. ఈరోజు నీ జీవితాన్ని కారు మబ్బులు ఆవరించి, నీ జీవితం గాఢాంధకారం అయిపోయిందా, లేదా నీ బిడ్డ జీవితం గాఢాంధకారం అయిపోయిందా, నీ బిడ్డను భర్త వదిలేశాడా, లేదా నీ బిడ్డ జీవితంలో ఇదిగో భార్య విడిచి వెళ్ళిపోయిందా, లేదా పెళ్ళయింది కానీ నీ బిడ్డకు పిల్లలు లేరా, గర్భఫలం లేక నిందలు అవమానాలతో నీ బతుకు చీకటైపోయిందా, వ్యాపారంలో రాణింపు లేదా, ఏంటి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా, జరగవలసిన కార్యాలు ఆగిపోయాయా, రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయిందా, రావాల్సిన ఉద్యోగం పెండింగ్లో ఉందా, ఈరోజే ఇదిగో ఆ మబ్బుని దేవుడు తొలగిస్తున్నాడు. నీతిసూర్యుడు ఉదయించగానే ఆ మబ్బులు మటిమాయమైపోతాయి, ఆ చీకటి మటిమాయమైపోతాయి, గాఢాంధకారం పోతుంది, నీ జీవితం వెలుగు వస్తుంది బిడ్డ. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప వెలుగు ఉదయింపజేస్తున్నాడు. ఈ నీతిసూర్యుడు నీ బ్రతుకులోకి వచ్చినట్లయితే నీ బ్రతుకు చీకటి పోయి వెలుగు వస్తుంది, గాఢాంధకారం పోయి మహా తేజస్సుతో నింపబడతావు, నీ శాపం పోయి ఆశీర్వాదం వస్తుంది, నీ దరిద్రం పోయి ఏంటి కలిమి వస్తుంది. ఖచ్చితంగా దేవుడిని గర్భఫలం ఇస్తాడు. ఇప్పుడే దేవుడు నీ గర్భాన్ని తెరుచును గాక, నీ గర్భఫలం ఇచ్చును గాక. ఇప్పుడే నీ రోగాన్ని దేవుడు స్వస్థపరచును గాక. శిరస్సు నుంచి అరిపాదకు ఎన్ని వ్యాధులతో ఉన్నావో దేవుడు నాకు ఇచ్చిన కృపావరం చేత నేను ప్రవచిస్తున్నాను. ఇప్పుడే ఇదిగో విశ్వాసముతో ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న వారికి ఇప్పుడే యేసు నామమున విడుదల స్వస్థత కలుగును గాక, దురాత్మలు పారిపోవును గాక, ఘనమైన కార్యాలు దేవుడిని బ్రతుకులు జరిగించును గాక. ప్రియ దేవుని బిడ్డ, నువ్వున్న పరిస్థితి ఏదైనప్పటికీ నువ్వు దీనస్థితికి వెళ్ళిపోయావు, పడిపోయావు, నలిగిపోయావు, కృంగిపోయావు, చీకటి అయిపోయింది. అయినను విశ్వాసాన్ని ఉంచు, విశ్వాసాన్ని వెల్లడిపరచు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ చీకటి తొలగించి నీ జీవితం వెలుగు నింపబోతున్నాడు. ఇదిగో నీ రోగాన్ని స్వస్థపరచబోతున్నాడు. నువ్వు చేయగలిగితే విశ్వాసం మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. మార్తతో అంటాడు, మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు. ఇప్పుడు దాకా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యావు, ప్రయాసపడ్డావు, ఫలితం లేదు. ఈ సీమోను గారు తక్కిన వారు జాడలు ప్రయాసపడ్డారు, ఫలితం లేదు. కానీ యేసుప్రభు వచ్చినప్పటికీ, యేసుప్రభు మాట చెప్పున వల్ల వేసినప్పటికీ సమృద్ధిని పొందుకున్నారు. ఇంకొకరికి ఒక పడవ చేపలు దానం చేసే అంత స్థితికి వెళ్ళారు. ఎస్, ఇప్పుడు దాకా ఆ స్థితి నీకు లేదు. పిల్లల విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, నమ్మకముతో ప్రార్థన చేయి. ఇదిగో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.
ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన అవసరం కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఒకవేళ బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మరలా నేను కాల్ బ్యాక్ చేస్తాను ఖచ్చితంగా. లేదా నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి. నా ప్రసంగాలు టీవీలో యూట్యూబ్లో చూడండి. పాస్టర్ డాక్టర్ బాబుని కొడితే బోల్డ్ ప్రసంగాలు వస్తాయి. మీకోసం నేను నమ్మకంగా ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత విడుదల వరాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. అనేక మంది పొందుకున్నారు పిల్లలు, మీరు పొందుకుంటారు. అనేక మంది క్యాన్సర్ రోగులు బాగుపడారు, గర్భఫలాలు పొందుకున్నారు. నీ కష్టం ఏంటి బిడ్డ చెప్పు, కలిసి ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడు. నీలోనూ నాలోనూ ఏమీ లేదు, కానీ మనం నమ్ముకున్న దేవుడు సమస్తము చేయగలడు, మన పరిస్థితులు మార్చగలడు. కాబట్టి ఇప్పుడే నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచు. నీ పరిస్థితి ఎలాగొన్నప్పటికీ, ఏమైపోయినప్పటికీ, పడిపోయావు అయినను, చెడిపోయావు అయినను, చీకటైపోయింది బ్రతుకు అయినను, నలిగిపోతున్నావు అయినను, ఉద్యోగం లేదు అయినను, పిల్లలు లేరు అయినను, అప్పులే అయినను, విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఉన్న వారు ఎంతమంది చీకట్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. దురాత్మను విడిపించండి. గర్భఫలని బిడ్డ గర్భఫలం దయచేయండి. క్యాన్సర్ రోగులను స్వస్థపరచండి. ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలు దయచేయండి. గృహాలను బిడ్డ గృహాలు దయచేయమని, సమృద్ధి దయచేయమని, సకల ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పిల్లరా, ఈ వాక్య ప్రచారం చేస్తున్న 2 కాళ్ళు లేని కుంటివాడిని నేను దేవుడి కోసం ఇంత రోషంగా పనిచేస్తాను. నీకు అన్నీ ఉన్నాయి, ఇంకెంత రోషంగా కష్టపడాలి ఆలోచించు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా ఫ్యామిలీ ప్రియులారా. చాలామంది అంటున్నారు మీకు వివాహం అయ్యిందా మీకు అని అడుగుతున్నారు. ఎందుకంటే నేను హ్యాండిక్యాప్డ్ అండి. ఇదిగో ఈ విధంగా స్టిక్ ఉపయోగించి నడుస్తూ ఉంటాను. నేను ఈ స్టిక్ లేకపోతే నడవలేను. కాబట్టి హ్యాండిక్యాప్డ్ కదా అని చాలామంది అంటున్నారు వివాహం అయిందని అడుగుతున్నారు. ఇదిగో నాకు వివాహం అయింది. దేవుడు చక్కని గుణవతైన భార్యనిచ్చాడు. ఇదిగో మీకు చూపిస్తున్నటువంటి 2 బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు పిల్లారా. పెద్దాయన పేరు యాజిన్ బాబు, రెండోవాడి పేరు ఎదిద్యా పాల్. 2 దేవునికే ప్రతిష్ఠిత అయిన బిడ్డలు. కాబట్టి ఈ మా సేవ కోసం మీరు ప్రార్థించండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద చూపించిన నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాము. ఒకవేళ నా ప్రసంగాలు కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటాయి. పాస్టర్ డాక్టర్ బాబుని కొడితే ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా మీకు అనేక ప్రసంగాలు దొరుకుతాయి. మీకు నా ప్రసంగాలు వాట్సాప్ లింక్ పంపించాలంటే 9182756534 నెంబర్కి మీ నెంబర్ నుంచి నాకు వాట్సాప్ చేస్తే నా ప్రసంగాల లింక్స్ మీకు పంపిస్తాను. మీరు కూడా చూడొచ్చు. మీకు 24 గంటల్లో మాకు అనుకూలత ఉన్నప్పుడు, అంటే మీటింగ్స్ ఉన్నప్పుడు, ప్రేయర్స్ ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయము. అప్పుడు కంగారు పడకండి. తర్వాత మరలా మేము చూసి కాల్ బ్యాక్ చేస్తాము. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. మీకోసం మేము అనుదినం ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.